హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈ రోజు వీడియోలో దోసకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 300 గ్రామ్స్ దోసకాయను పీల్ చేసుకుని లోపలున్న గింజలను తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 రెమ్మల చితక్కొట్టిన వెల్లుల్లను, 1/2 స్పూన్ ఆవాలను, 1/2 స్పూన్ జీలకర్రను, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పును, కొద్దిగా కరివేపాకును వేసుకుని వేపించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయ చీరుకలను, అరకప్ తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేపించుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు 50% వేగిన తర్వాత 1/2 కప్ టమాటా ముక్కలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో టమాటా ముక్కలను కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపును వేసుకుని మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద టమాటో ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలా టమాటో ఆనియన్ మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసుకుని 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుని మిక్స్ చేసుకుని మరో 5 నిమిషాలు లో టు హై ఫ్లేమ్ మీద ముక్కలను కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ టైంలోనే సాల్ట్ రుచికి తగినట్టుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకుని లో ఫ్లేమ్లో ముక్కలు ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి. కాసేపటికి ముక్కలు ఇలా ఉడికిపోతాయి, అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ దోసకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర.